नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंशऋषिभ्यो नमो गुरुभ्यः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नारायणं नमस्कृत्वा नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। स्मृते सकलकल्याणं भाजनं यत्र जायते पुरुषस्तमजं विष्णो व्रजामि शरणं हरिम्। अथ बृहन्नारदीयपुराणे पुरुषोत्तममाहात्म्ये नवमोऽध्यायः प्रारम्भः। सूत उवाच ततस्तं विस्मयाभिष्टा प्रपृच्छ नारदो मुनिः मेधावी द्विजवर्यस्य सुता వృత్తాంత అద్భుతం। ఈ విధంగా శౌనికాది మునీశ్వర్లందరూ కూడా ఈ యొక్క అధిక మాసం యొక్క మహాత్మ్యాన్ని తెలుసుకుంటున్నారు. ఇందులో సూత మహాముని చెబుతున్నాడు ఈ విధంగా సుందరి యొక్క ఆయన యొక్క తండ్రి వివాహం చేయకుండానే మరణించినటువంటి వాడే అయినాడు. అయితే అందులో ఆమె దుఃఖపడుతున్నది. ఈ విధంగా ఇంక నుంచి నాకు ఎవరు ఆహారాన్ని అందిస్తారు, వస్త్రములను ఎవరిస్తారు, నాకు పెళ్ళి ఎవరు చేస్తారు అనే విధంగా దుఃఖపడుతూ ఉండినటువంటిది. అదేవిధంగా ఆమెకు క్రియాకర్మలన్నీ కూడా చేసినటువంటిది అయిందట. ఇదే విషయాన్ని నారద మహాముని మునే ముని సుతత్ర కించకార తపోవనే కోవాముని వరస్తస్యాహ పాణిగ్రహమచీకరత్. నారాయణ మహాముని అడిగాడు, మరి ఈ యొక్క సుందరిని ఎవరైనా వివాహం చేసుకున్నారా? మరి ఈ విధంగా ముందు ఏం జరిగింది, ఆమె యొక్క వృత్తాంతం అంతా నాకు చెప్పుకోమని అడిగాట నారదుడు నారాయణ మహాముని. అప్పుడు నారాయణ మహాముని చెబుతున్నాడు, నివసంత్యస్య తస్యాహ కియన్ కాలో వినిర్గతః స్మారం స్మారం స్వపితరం శోచంత్యాశ్చాశ్రు ముహుర్ముహు. ఈ విధంగా చెబుతున్నాడు, హే నారద, ఈ యొక్క సుందరి ప్రతిరోజు తండ్రిని గురించి ఏడుస్తూ ఉండినటువంటిది అవుతోంది. ఆమె శూన్య హృదయ అహయి దుఃఖమును పొందినటువంటిదే అయినటువంటిది అవుతుంది. కనుక తనకు తోచినటువంటి విధంగా ఒక రోజు తింటే తింటుంది, లేకపోతే విచారం చేత ఏడుపు చేత నిద్ర రాక ఈ విధంగా బాధపడుతూ ఉండినటువంటిదే అవుతుంది. అయితే శూన్య సద్మని సంభృష్ట యూథ భ్రష్టాంగీమివ. ఏ విధంగా జరిగింది అంటే, ఒక గుంపు నుంచి ఒక లేగదూడ లేదా గుంపు నుంచి ఒక లేడీ తప్పిపోతే ఏ విధంగానైతే అది తల్లిని చేరుకోవడానికి ఏ విధమైనటువంటి ఆరాటపడుతూ శబ్దాలు చేస్తుండినటువంటిది అడవంతా తిరుగుతుందో, అదేవిధంగా ఈ సుందరి తండ్రి చనిపోయిన మీదట ఈ విధంగా తండ్రి లేకుండా ఉండేటటువంటి ఈ యొక్క ఏకాంతమైనటువంటి దాన్ని తట్టుకోలేక ఏడుస్తూ ఉండినటువంటిదై వినిశ్వాస పరాధీనాం సన్నద్ధామురగీమివ. అదేవిధంగా ఒక్కొక్కసారి తిరుగుతోంది, లేకపోతే ఒక్కొక్కసారి ఈ అజగర సర్పం ఏ విధంగానైతే తిని ఒకటే చోట పడుకున్నటువంటిది అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క సుందరి కూడా ఏదో ఒక చోట కూర్చుండి అదేవిధంగా ఆలోచిస్తూ దుఃఖపడుతూ ఉండినటువంటిదే అవుతుందట. చింతయంతే మపశ్యంతే దుఃఖభారం కృషోదరీం తమా సమాద భగవాన్ భవిష్యత్ బలనోదితః. ఈ విధంగా ఎవరి సుఖదుఖములకు వారే కారణమైనటువంటి వాళ్ళే అవుతున్నారు. కనుక సుఖం వా అతి వా దుఃఖం, సుఖమే కానీ దుఃఖమే కానీ అవి చక్రవత్ పరివర్తంతే. ఏ విధంగా చక్రము కింది భాగము పైకి, పై భాగము కిందికి వచ్చినటువంటిది అవుతుందో, అదేవిధంగా ప్రతి మనిషికి కూడా సుఖ దుఃఖములు అనేటువంటివి కలుగుతున్నవి.
ఆ సుఖమే కానీ దుఃఖమే కానీ వచ్చిన తర్వాత అది స్థిరమై ఉండదు. మరలి కొద్ది సమయానికి ఆ సుఖము దుఃఖముగాను, దుఃఖము సుఖముగాను మారినటువంటిది అవుతుంది. ఈ విధంగా ఈ యొక్క తండ్రి చనిపోయినటువంటి వాడే అవుతున్నాడు కనుక ఆ యొక్క దుఃఖంలో ఈ యొక్క సుందరి అంటే ఈ సుందరి అంటే పూర్వజన్మలో ఈ యొక్క పాంచాలి అంటే ద్రౌపది యొక్క వృత్తాంతమంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా నీవు మేధా ఋషికి జన్మించినటువంటి దానవై ఈ విధంగా నీ జననము జరిగినటువంటిదైంది అని చెబుతూ ఉన్నాడు. తామాస మదమ భగవాన్ భవిష్యద్వలలోదిత యదృచ్ఛయా వనే తస్మిన్ పరమ కోపనో ముని. ఈ విధంగా కాలం గడుస్తుంది. ఆ కాలం గడుస్తూ ఉన్నటువంటి సమయంలో ఒకరోజు ఏమైంది అంటే పరమ కోపిష్టి అయినటువంటి దూర్మాస మహాముని ఈ విధంగా ఈ యొక్క అమ్మాయి ఆశ్రమానికి రావటం జరిగిందట. యద్విలోచన మాత్రేణ త్రస్యేదపి శతక్రదు. ఎవరిని చూస్తే, ఎవరి పేరు చెప్తే ఇంద్రుడటువంటి వాడు కూడా భయపడినటువంటి వాడే అవుతాడో ఆ దూర్వాసుడు ఈ యొక్క సుందరి ఇంటికి ఆశ్రమానికి వచ్చినటువంటి వాడే అవుతున్నాడట. ఆ దూర్వాసుడు ఏ విధంగా ఉన్నాడు అంటే సాక్షాత్తు శివుడి ఓలేనే జటాజూటాన్ని ధరించినటువంటి వాడై జటా కలాప సంచన్న సాక్షాది వసదా శివ. సాక్షాత్తు శివుడే ఈ విధంగా ఆశ్రమానికి వస్తున్నాడా అనేటటువంటి విధంగా ఉన్నాడట ఈ దూర్వాసుడు. ఈ దూర్వాసుని చూడగానే ఈ యొక్క సుందరి నమస్కారాలన్నీ కూడా చేసినటువంటిదై యస్త్వజ్జన యాన్ రాజేంద్ర శైశవేతి ప్రసాదిత త్రిదశాకర్షిణీం విద్యాం దదావస్యే సుపూజితయేత్. హే పాండవులారా, ఈ దూర్వాసుడు ఎవరు అంటే ఈ దూర్వాసుడు వల్లనే ఈ యొక్క కుంతీదేవి వరాన్ని పొందినటువంటిదే అయింది. ఆకర్షణ విద్యను ఈ యొక్క దూర్వాసుడే ఇచ్చినటువంటి వాడే అయినాడు. ఆ యొక్క వరప్రభావం వలననే మీరు పాండవులందరూ కూడా జన్మించినటువంటి వారే అయినారు. అటువంటి దూర్వాసుడు ఈ యొక్క సుందరి దగ్గరికి వచ్చినటువంటి వాడు. ఏనేహమపి భూపాల సర్వదేవా నమస్కృత రథే సంయోజిత సాక్షాత్ రుక్మిణీ గణ్య సహనారద. ఈ విధంగా ఇటువంటి ఉత్తమమైనటువంటి ఈ యొక్క ఋషి సాక్షాత్తు పరమశివుడి ఓలే కనిపించేటటువంటి వాడు. అందరి చేత కూడా దేవదానవుల చేత నమస్కరింపబడేటటువంటి వాడు. ఉగ్రమైనటువంటి తపశ్చర్యను ఆచరించినటువంటి వాడు అయిన ఈ యొక్క దూర్వాసుడు ఈ సుందరి ఇంటికి వచ్చి కూర్చున్నాట. అత్యుగ్రయా తృషా సూచితోహం జలార్థిన్యా స్కంధస్థ యుగయా పురా కచ్చన్నేవ పదాగ్రేణ సంపీడ్య వసుంధరాతలం. ఈ విధంగా ఎప్పుడైతే వచ్చినటువంటి వాడైనాడో ఈ యొక్క సుందరి ఇతనికి అర్ఘ్యపాద్యాదులన్నీ కూడా ఇచ్చినటువంటివి అయింది. అయితే ఈ యొక్క దూర్వాసుడు ఎటువంటి వాడు అంటే అతడు చాలా కోపిష్టి స్వభావం కలిగినటువంటి వాడు. ఈ యొక్క అతని కోపం ఏ విధంగా ఉంటుంది అంటే ప్రళయకాలంలో రుద్రుని వలె ఉండినటువంటిదే అవుతుంది. అయితే ఈ యొక్క కన్య ఇతన్ని చూడగానే ఏడ్చినటువంటిదే అవుతుందట. యద్వయాన్ మామ విజ్ఞాయ ప్రియామే ప్రేమ పరిప్లుత. అయితే ఈ యొక్క ఈ సుందరిని చూసినటువంటి వాడైన ఇతడు సాంత్వన వచనాలన్నీ కూడా పలికినటువంటి వాడవుతున్నట. హే సుందరి, ఈ విధంగా జాతస్య మరణం ధ్రువం, జన్మించినటువంటి వాళ్లకు మరణం అనేటువంటిది అవశ్యంగా కలిగినటువంటిది అవుతుంది కనుక ప్రతి కనబడేటటువంటి ఈ చరాచర జగత్తులో జన్మించినటువంటిది నశించక తప్పదు అని ఈ విధంగా ఈ సుందరిని సమాధానపరిచినటువంటి వాడైనట. అత్రే రుగ్ర తపకల్ప వృక్ష దివ్య ఫలం మహతో పతివ్రత శిరోరత్నాన్ సూర్యో
దుర్వాసానమధేయాస్తాం. అయితే అర్ఘ్యపాద్యాదులన్నీ ఇచ్చిన మీదట ఈ యొక్క స్వగతాన్ పృచ్ఛయా సావా బాల పూజయా మా సదా సాదరం. పూజించిన మీదట ఇతడు మేధావి ఋషికి ఈ యొక్క దుర్వాసుడు మిత్రుడు కనుక ఎక్కడికైనా ఎవరికైనా దుఃఖము కలిగినటువంటిది అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం సాంత్వన వాక్యాలని కలిగించి రావాలి, ఆ దుఃఖంలో మనం కూడా పాలు పంచుకోవాలి అనేటటువంటి ఉద్దేశం చేత ఈ యొక్క దుర్వాసుడికి తెలిసింది మేధావి ఋషి చనిపోయినటువంటి వాడైనాడని, అతనికి ఒక్కగానొక కుమార్తె ఉండినటువంటిది అయిందని, ఆ యొక్క కుమార్తెకు ఇతడి వివాహం ఇంకా చేయలేదని, ఈ విధంగా ఆ కుమార్తె ఎంత కష్టాలలో ఉందో ఎంత దుఃఖపడుతుందో అని తెలుసుకున్నటువంటి వాడై సరాసరి కైలాస పర్వతాన్ని నుంచి ఈ యొక్క బాల ఇంటికి వచ్చినటువంటి వాడైనాటే. తతః సాగ్ని రాజన్ ఉవాచ కన్యకా బాల ఉవాచ నమస్తేస్తు మహాభాగా అత్రిగోత్ర దివాకరః కుతోధిగమనం సాధో దుర్భగాయామమాశ్రయే. అత్రిగోత్రంలో జన్మించినటువంటి హే దుర్వాస మహామునే, నేను నీకు నమస్కారం చేస్తున్నాను. ఈ విధంగా మీరు ఎక్కడి నుండి రాక అని ఈ బాల అడిగినటువంటిది అయిందట. అంతేకాకుండా మీ యొక్క రాక వలన నా యొక్క జన్మము ధన్యమైనటువంటిది అయింది, నా యొక్క జీవితము ధన్యతను పొందినటువంటిది అయింది, నా యొక్క ఏ భాగ్యము ఏ పుణ్యము యొక్క ప్రభావం వలననో మీ యొక్క దర్శన భాగ్యం కలిగినటువంటిది అయింది, అటువంటి మీరు మా ఇంటికి రావడం జరిగినటువంటిది అయింది అని ఈ విధంగా అనేక విధములుగా ఈ యొక్క దూర్వాస మహామునిని ఈ సుందరి మమ భాగ్యోదయో జాత స్వ ఆగమనో మునే అథవా మత్పితు పుణ్య ప్రవాహ ప్రేరితో భవాన్, లేదా నా యొక్క తండ్రి యొక్క పుణ్యమో ఏమో ఇంతటి గొప్ప ఋషులు ఈ విధంగా మా ఇంటికి రావడం అనేటువంటిది జరిగింది అని. సంభావితు మామేవా త్యాగతోసి మా మునిసత్తమా భవాదృశాం పాదరజ స్థీర్థ రూప మహాత్మనాం. ఈ విధంగా మీరు ఎక్కడైతే వస్తారో అక్కడికి సర్వతీర్థములు సర్వక్షేత్రములు కూడా వచ్చినటువంటి విధంగా ఉండినటువంటివే అవుతున్నవి. ఆ విధంగా చెప్పబడినటువంటిదే. ఒక మహనీయుడు ఎక్కడికైతే వచ్చినటువంటి వాడు అవుతాడో అతని యొక్క పాదరజము అతని పాదము మన ఇంట్లో పడినటువంటిదే అయితే సకల పుణ్యక్షేత్రములు సకల తీర్థములు కూడా ఆ యొక్క పుణ్య ప్రభావం చేత అతని వలన మనకు కలిగినటువంటివే అవుతున్నవట. కనుక సుందరి చెబుతుంది, భవాదృశం పాదరజ తీర్థరూప మహాత్మనాం, మీ యొక్క పాదరజస్సే నాకు తీర్థస్వరూపమైనటువంటిదే అయింది. స్పృశంత్యా సఫలం జన్మ సఫలం చాద్యమే వ్రతం, మీ యొక్క పాదములను కడగడం వలన మీ స్పర్శ వలన నాకు నా యొక్క జన్మ ధన్యమైనటువంటిదే అయింది అని ఈ యొక్క బాల అతీవ సంతోషితురాలైనటువంటిదే అయి ఆయనకు అర్ఘ్యపాద్యాదులను ఇచ్చినటువంటిదే అయింది. అదేవిధంగా ఏవం ముక్త్వా చ సా బాలా తస్థౌ తూష్ణీం తదగ్రతః, ఈ విధంగా అయిన తర్వాత ఆమె ఏం చేసింది అంటే అతని ముందుగానే తూష్ణీం ఏమీ కూడా మాట్లాడకుండా కూర్చుండినటువంటిదై అయిందట. సస్మితం మునిరాదే రాహేదం దుర్వాసాహ శంకరాంశజః, ఈ విధంగా దుర్వాసుడు సాక్షాత్తు శివుడి యొక్క అంశలో జన్మించినటువంటి వాడే అయినాడు. ఆ విధంగా అతని యొక్క అర్ఘ్యపాద్యాదులైన మీదట ఇతడు సంతోషితుడైనటువంటి వాడైనట. ఈ యొక్క బాల యొక్క అర్ఘ్యపాద్యాదులు ఆమె యొక్క మాటల వలన దూర్వాస ఉవాచ, ఈ విధంగా దూర్వాసుడు ఏమంటున్నాడట, చాలా సంతోషం, ఈ మేధా ఋషి నా ఏదైతే మిత్రుడున్నాడో ఆ మిత్రుడు ఉత్తమమైనటువంటి కన్యకనే కన్నాడు, బుద్ధిమంతురాలు, చాలా విశేషమైనటువంటి కృషి చేత అనేకమైనటువంటి మంచి గ్రంథాలను అవలోకనం చేసినటువంటి దానివై అయినావు. సాధు సాధు ద్విజస్సుతే కులమన్ అభ్యుద్ధృతం పితు, మీ తండ్రిని ఉద్ధరింపజేసినటువంటి దానివై అయినావు. కనుక తల్లిదండ్రులకు వాళ్ళ యొక్క సంతానము మంచి పేరును సంపాదించి పెట్టి తినటువంటిది అయితే
ఆ కలిగేటటువంటి సంతోషము, ఆనందము అది వేరుగానే ఉండినటువంటిదే అవుతుంది. అదేవిధంగా ఈ యొక్క దుర్వాసుడు ఈ అమ్మాయి యొక్క గుణగణములన్నీ కూడా ఆమె కర్ఘ్యపాద్యాదులను సేవాభావములు చూసినటువంటి వాడై సంతోషించి ఆమెను మెచ్చుకున్నటువంటి వాడై, ఈ విధంగా మీ తండ్రి గారి యొక్క మరణము సంభవించింది అని తెలిసింది, ఆ యొక్క దాని నిమిత్తమై నేను నిన్ను పలకరించడానికి వచ్చాను అని చెప్పాట. మేధారుషే సుతవసః ఫలమేతాదృశీ సుత కైలాసాదహమాగచ్చం. ఎక్కడికి వెళ్ళి వచ్చారు అని అడిగావు కదా, నేను కైలాసం నుంచే ఇక్కడికి సరాసరి మీ ఇంటికే వచ్చాను. ఇక్కడి నుండి నేను మళ్ళా బదరికాశ్రమానికి వెళతాను. ఆ తోవలో నీవు ఉన్నావు కదా, నీకు సాంత్వన వాక్యములు చెప్పినటువంటి వాడిని అవడదామని వచ్చాను. త్వదాశ్రమం అనుప్రాప్త్వా స్వయాం సంపూజితోస్మ్యహం గమిష్యామి వరారోహే శీఘ్రం బదరికాశ్రమం మదృష్టం నారాయణం దేవం. నేను కైలాసాన్ని నుంచి వచ్చాను, ఇక్కడ నీ అతిథి అభ్యాగతులను స్వీకరించాను, బదరీ క్షేత్రానికి వెళుతున్నాను. అక్కడ నారాయణ మహామునిని దర్శించుకోవాలనేటువంటి కోరిక నాకు కలిగినటువంటిది అయింది అని ఈ యొక్క దూర్వాసుడు ఈ బాలాతో అనేటటువంటి వాడే అయినాడు. ఆ తర్వాత తపశ్చర్యం తమేకాగ్రహ మత్యుగ్రం లోకహేతవే. ఎందుకొరకు అంటే ఆ నారాయణ మహాముని సన్నిధానంలో నేను తపస్సును, ఉగ్రమైనటువంటి తపస్సును చేయాలని అనుకుంటున్నాను. లోకములన్నీ కూడా శాంతిని, సుఖమును, సంతోషమును కలిగి ఉండాలనే ఉద్దేశం చేత తపశ్చరంతమేకాగ్రం అత్యుగ్రం లోకహేతవే అని ఈ విధంగా అనగానే అప్పుడు ఇది వినినటువంటిదైనటువంటి ఈ బాల ఋషే త్వద్దర్శనాదేవా శుష్కో మే శోకసాగరః అతః పరం శుభం భావి యస్మాత్ సంభావిత త్వయా. ఈ విధంగా ఈ యొక్క బాల అంటుందట, హే ఋషేశ్వర, నేను ఈ యొక్క భవసాగరం అనేటువంటి ఈ యొక్క శోకసాగరంలో మునిగినటువంటి దానినే అయినాను. నాకు ఏ దిక్కుకు చూసినా అంతా శూన్యమే కనబడినటువంటిదే అవుతుంది. ఉన్న నొక్క తండ్రి చనిపోయినటువంటి వాడే అయినాడు. హర్షే హేతుర్నమే కశ్చితో, దేన్ని చూసినా నాకు దుఃఖమే కలిగినటువంటిది అవుతుంది, కానీ సంతోషం అనేటువంటిది కలిగినటువంటిది అవడం లేదు. నమాత నపిత భ్రాత, నాకు తల్లి లేదు, తండ్రి లేడు, అన్నదమ్ములు కూడా లేరు, బంధువులు కూడా లేరు. ఈ యొక్క ఆశ్రమంలో నేను ఒక్కడుతూనే ఈ విధంగా శోకాగ్నితోని, దుఃఖంతోని నివసిస్తూ ఉండినటువంటి దానిని అయినాను. కథం కారమహం జీవే దుఃఖసాగర పీడిత. ఈ విధంగా ఈ దుఃఖం అనేటటువంటి దాంతో నేను దుఃఖమును పొంది నా కనుక ఈ యొక్క జీవితము సారమైనటువంటిదే కాదు, ఇంకా నాకు ఎవరు కూడా లేరు, నేను బ్రతికి మాత్రం ఏం లాభం, నేను కూడా మరణమును పొందుతాను అని ఈ విధంగా యాం యాం దిశం ప్రపశ్యామి సాశూన్యా విభాతి మే. ఎక్కడికి వెళ్ళినా నా మనసు నిండినటువంటిదే కాదు, అంతా శూన్యంగానే అగిపించినటువంటిదే అవుతుంది. కనుక మమ దుఃఖ ప్రతీకారం కురు శీఘ్రం తపోనిధే. కనుక నా యొక్క దుఃఖాన్ని నివృత్తి చేయడానికి హే ప్రభో, హే మునీశ్వర, నాకేదైనా ఉపాయం ఉంటే చెప్పుమాయని ప్రార్థించినటువంటిదే అయిందట. నమాం కామయతే కశ్చిత్ పాణిగ్రహణ హేతవే. అంతేకాకుండా నన్ను ఇంతవరకు సౌందర్యం ఉంది, రూపం ఉంది, లావణ్యం ఉంది, కానీ ఎవరు కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ఇంతవరకు ముందుకు రావడం లేదు. అతః పరం భవిష్యామి వృషలీపతి మహద్భయం. ఈ విధంగా ముందు నా యొక్క వివాహం అవుతుందో కాదో, నేను వృషలీపతిగానే నేను ఉండినటువంటి దానినే అవుతానేమో. అందుకొరకే నాకు ఒక్కొక్క రోజు నిద్ర కూడా వచ్చినటువంటిదే కాదు, తినాలని అనిపించదు. బ్రహ్మన్ ముముర్షు రమ్మేవా ఇది మే నిశ్చయోధునా. కనుక ఈ విధంగా నా యొక్క దుఃఖమునంతా కూడా నీకు తెలియజేస్తున్నాను స్వామి అని ఈ యొక్క బాల ఈ యొక్క దూర్వాసుడికి ఈ యొక్క వృత్తాంతం అంతా కూడా తెలియజేసినటువంటిదే ఇందట. దూర్వాసాస్తదుపాయార్థం
విచారమకరోత్తదా. ఈ విధంగా దూర్వాసుడు ఈమె యొక్క వృత్తాంతమంతా కూడా వినినటువంటి వాడై ఆలోచన చేసి నారాయణ మహాముని ఈ విధంగా చెబుతున్నాడు, హే నారద, ఈ విధంగా ఈ యొక్క ద్రౌపది వృత్తాంతమంతా కూడా గత జన్మలో మేధావి ఋషికి జన్మించినటువంటిదై అతి సుందరురాలైనప్పటికీ కూడా సమయంలో సకాలంలో వివాహము చేయనటువంటి తండ్రి మరణించినటువంటి వాడైనాడు. ఈ విధంగా దుఃఖమును పొంది తిరుగుతూ ఉండినటువంటిదైన సమయంలో దూర్వాసుడు తటస్థించి దూర్వాసుడు 4 మంచి విషయాలు చెప్పినటువంటి వాడే అయినాడట. ఏమిటి అంటే, నా యొక్క కష్టములన్నీ కూడా దూరం అవ్వడానికి ఏదైనా ఆలోచన చేసి ఒక ఉపాయాన్ని తెలియజేయమని అడిగితే అప్పుడు దుర్వాసుడు అతిశయ కృపయా విలోక్య బాలాం కిమపి హితం నిజగాదసారభూతం. అయితే అతడు మంచి ఉపాయాన్ని చెప్పడానికి కొరకు ఉద్యుక్తుడైనటువంటి వాడైనాడట అని ఈ విధంగా నారాయణ మహాముని నారదుల వారితో చెబుతూ ఉన్నట్ట. అయితే ఈ యొక్క అమ్మాయి స్వాగత సత్కారాలు స్వీకరించినటువంటి ఈ యొక్క దుర్వాసుడు ఈమెకు అధిక మాసం యొక్క మహాత్మ్యాన్ని తెలియజేశాడట. ఆ విధంగా ఇది శ్రీ బృహన్నారదీయ పురాణే పురుషోత్తమ మహాత్మ్యే దుర్వాసస్తపో వనాగమనం నామ 9మోऽధ్యాయः. తత్సద్ బ్రహ్మార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. తత్సద్ బ్రహ్మార్పణమస్తు. శ్రీకృష్ణ చరణారవిందార్పితమస్తు.